ఆర్ఎస్ఎస్ నాయకుల హత్యకి కుట్ర పన్నినటువంటి ఉగ్రవాదుల్ని ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. తాజాగా అస్సాం ఏటీఎస్ పోలీసులు ఇది చేయగలిగారు. కేరళ, బెంగాల్, అస్సాంలో ఏటీఎస్ పోలీసులు ఏకకాలంలో 2 రోజుల పాటు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్కి ప్రగట్ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా 8 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. కేరళలో అరెస్ట్ అయిన వాళ్ళలో అల్-ఖైదా అనుబంధంగా ఉన్న ఉగ్రవాది ఎండి సాద్ రాడి, అఖా ఎండి షాబ్ షేక్ ఉన్నారు. ఇది కాకుండా మినారుల్ షేక్, ఎండి అబ్బాస్ అలీ, నూర్ ఇస్లాం మండల్, అబ్దుల్ కరీం మండల్, ముజీబుర్ రెహమాన్, హమీదుల్ ఇస్లాం, ఇనాముల్ హక్గా గుర్తించామని ఏటీఎస్ ప్రకటించింది. దేశంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి మత సామరస్యానికి భంగం కలిగించాలని చూస్తున్నారు అస్సాం స్పెషల్ డీజీపీ హర్మీత్ సింగ్ చెప్పారు. వీళ్ళ నుంచి కొన్ని కీలక పత్రాలు, వస్తువులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు కేరళ మరియు బెంగాల్లో నివసిస్తున్న ఈ బ్యాచ్ అల్-ఖైదా ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న మహమ్మద్ ఫర్హాన్ ఇస్రాక్ కోసం పనిచేస్తున్నట్టు గుర్తించామని ఏటీఎస్ ప్రకటించింది. ఇలాంటి ఉగ్రవాదులు సమాజంలో అస్థిరత సృష్టించే కుట్రలు పన్నుతున్నారని తేల్చింది.